తనకేమో డీసెంట్గా రిజర్వ్డ్గా ఉన్న అమ్మాయి అంటే ఇష్టం. నేనేమో మీరేమో మాట్లాడితే ఆపకుండా వాగుతూనే ఉంటారు. చూసారా 5 minutes నాతో ఉంటేనే మీకు అర్థమైపోయింది. అందుకే సైలెంట్గా ఉన్నాను. అది కాదండి. తనకి నేను అసలు సెట్టే కానండి. అబ్బా, అసలు ఆయన ఎవరండి? ఎందుకు మీరెవరు? అసలు ఏం జరుగుతుందండి? నాకు కొంచెం క్లారిటీగా చెప్తారా? చెప్తా పద. తన పేరు కృష్ణ. తన్ని ఫస్ట్ టైం 10th క్లాస్లో చూశాను. చాలా స్మార్ట్గా, స్టైల్గా, బాగుంటాడు. చాలా మంచోడు కూడా. తనంటే మా క్లాస్లో అమ్మాయిలందరికీ ఇష్టం. కానీ వాడు ఎవరితో మాట్లాడ్డు, ఒక నాతో తప్ప. అది ఇంకా నచ్చింది. 2 monthsలోనే మేము చాలా క్లోజ్ అయిపోయాము. అన్నీ షేర్ చేసుకునే వాళ్ళం. కానీ సడన్గా తనని క్లాస్ చేంజ్ చేశారు. ఇంకా ఆ రోజు నుంచి తను చూడ్డానికి స్కూల్కి తొందర రావడం, లేట్గా వెళ్ళడం, ఫంక్షన్స్ ఉంటే బాగా రెడీ అయ్యి తను చూసేదాకా వాళ్ళ క్లాస్ చుట్టూ తిరగడం, చూస్తే పారిపోవడం, ఇదే రొటీన్ అయిపోయింది. అంటారు కదా, లవ్లో ఉంటే మనకి మనమే కొత్తగా కనిపిస్తామని. మనం ఎప్పుడు చేయని పనులు ఏవేవో చేసేస్తామని. యా, అలాగే నాకు నేనే కొత్తగా అనిపించేదాన్ని. యు నో వాట్, మా అమ్మ నన్ను కొట్టినప్పుడు నేను అసలు లేచేదాన్ని కాదు. తన ఈగో హర్ట్ అయ్యి ఇంకో 2 దెబ్బలేసినా నో యూస్. కానీ ఒకరోజు తను సిగరెట్ తాగుతూ మా సార్కి దొరికిపాడు. అప్పుడు అందరి ముందు కొట్టాడు. తనకి మాత్రం ఎలా ఉందో తెలియదు, కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉండే. అంతే, ఇంకా ఆ రోజు ఫిక్స్ అయిపోయా, ఇది లవ్ అని. తనకి ప్రపోజ్ చేద్దామని మా ఫేర్వెల్ రోజు తన దగ్గరికి వెళ్ళా. నీకెవరంటే ఇష్టమైన అడిగినప్పుడు వాళ్ళ క్లాస్లో ఎవరో అమ్మాయి పేరు చెప్పేశాడు. అంతే. అది హర్టో జెలసియో తెలీదు, కానీ నా హార్ట్ బ్రేక్ అయిపోయినట్లు అనిపించింది. తర్వాత తను ఎంత ట్రై చేసినా నేను అసలు మాట్లాడలేదు. 10th తర్వాత వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోయారని విన్నాను. ఫ్రెండ్స్ అందరు ఇది అట్రాక్షన్, కొన్ని రోజుల తర్వాత సెట్ అయిపోతానన్నారు. నేను అలానే అనుకున్నాను. కానీ ఎన్ని ఇయర్స్ అయినా తన మీద ఫీలింగ్స్ ఇంకా స్ట్రాంగ్ అయ్యింది, కానీ తగ్గలేదు. అందుకే ఈ 7 years లవ్ని ఇవాళ తనకి చెప్దామని వెళ్తున్నాను. వాట్, 7 years నుండి లవ్ చేస్తున్నావా? అవును. స్ట్రేంజ్. ఈ 7 yearsలో నీకెవరూ నచ్చలేదా? నచ్చారు, కానీ తనలాగా ఎవరు నచ్చలేదు. మరి ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఏం చెప్పేదానివి? నువ్వు చెప్పేదాన్ని. ఒకసారి మీ హీరో పిక్ చూపిస్తావా? వీడే. ఏంటి వీడా? మీకు తెలుసా? అలా ఏం లేదు. మరీ ఇంత చిన్నపిల్లాన్ని ప్రపోజ్ చేయడానికి ఇప్పుడు నువ్వు వెళ్తున్నావా? జస్ట్ కిడ్డింగ్. అంటే తర్వాత ఎప్పుడు ఇంకా నువ్వు చూడలేదా? లేదు. ఎప్పుడు చూడాలనిపించలేదా? చాలాసార్లు అనిపించింది. తను ఎలా ఉంటాడో, ఏం చేస్తుంటాడో, ఏ షర్ట్ వేసుకుంటే బాగుంటాడో, ఇలా అన్నీ ఎప్పుడు తన గురించే. ఒక్కొక్కసారి అనిపిస్తుంది దూరమైంది తనే, కానీ తన ఆలోచనలు, జ్ఞాపకాలు కాదని. మరి తనకి ఎలాంటి అమ్మాయి అంటే ఇష్టమో, ఇలాగే ఉంటే నచ్చుతుందని ఎలా చెప్పావు? వరుణ్ చెప్పాడు. ఓ. తను వరుణ్కి రీసెంట్గా టచ్లోకి వచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ పెళ్ళికి వస్తున్నాడని వరుణే చెప్పాడు. మరి వరుణ్ దగ్గర కాంటాక్ట్ కానీ పిక్చర్స్ కానీ తీసుకోవచ్చుగా? తీసుకోవచ్చు, కానీ ఇన్ని రోజులు వెయిట్ చేశాను కదా, తన్ని డైరెక్ట్గా చూస్తే ఆ థ్రిల్లే వేరు కదా, అందుకే వెయిట్ చేస్తున్నాను. కరెక్టే, మంచిగానే ప్లాన్ చేసావు. కానీ నాకు డౌట్. ఏంటి? ఒక్కవేళ కృష్ణకి గర్ల్ ఫ్రెండ్ ఉంటే, అంటే ఒకవేళ పెళ్ళైపోయి ఉండుంటే? నిన్ను నా టెన్షన్ పోతుందని నీకు నా లవ్ స్టోరీ చెప్తే ఇంకా భయపడిస్తున్నావు. అంటే పాసిబిలిటీస్ ఉన్నాయి కదా, సో అదే చెప్తున్నాను. ఇంకా ఆపుతావా? సరే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యా.
ఏయ్ ప్లీజ్ ఇంకా నా వల్ల కాదు. పరిగెట్టడం ఆపుతావా? హ్మ్. నేనే కృష్ణ అని తెలిసిపోయిందా? హ్మ్, ఎలా? ఎలానా? ఈ రింగ్ ఇది మీ తాతగారు ఇచ్చారని నాకు తెలుసు. మీ తాతగారు అంటే నీకు చాలా ఇష్టం. అది ఎప్పుడు తీయవని నాకు చెప్పావు. నీకు ఇవన్నీ గుర్తున్నాయా? మర్చిపోతే కదా. నీకు విషయం తెలుసా? నాకు అసలు ఏమీ గుర్తులేదు. ఇన్ఫ్యాక్ట్ నీ పేరు కూడా గుర్తులేదు. రాధిక, రాధిక ఒకసారి ఆగు. ఇప్పటి వరకు నన్ను కలవాలి, మాట్లాడాలి, ప్రపోజ్ చేయాలి అనుకున్నావు కదా. మరి ఇప్పుడు నీ ముందుకు వస్తే అలా వెళ్ళిపోతావేంటి? అడుగుతుంది నిన్నే, చెప్పు. అవును, ఈ 7 years ఎవరేమన్నా ఒక చిన్న హోప్తో ఉండే. ఏదో ఒక రోజు నేను కలుస్తాను, నా ప్రేమ నీతో చెప్తానని. ఆ హోపే నన్ను నీ దగ్గర తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు నీకు ప్రపోజ్ చేశాక నువ్వు నో చెప్తే ఆ ఉన్న హోప్ కూడా రేపటి నుంచి ఉండదు. అయినా నా దగ్గర నీకు నచ్చేలాగా ఏం లేదు, ఒక్క నీ మీద ప్రేమ తప్ప. ఆ ఒకటి సరిపోదా? అవును రాధిక, ఫస్ట్ టైం నేను చూడగానే నాకు నీ అందం నచ్చింది. నువ్వు మాట్లాడుతుంటే నీ అమాయకత్వం నచ్చింది. అక్కడ నువ్వు ఆ బుడ్డోడికి చాక్లెట్ ఇస్తుంటే నీ హార్ట్ నచ్చింది. కానీ నువ్వు నీ లవ్ స్టోరీ చెప్తుంటే అబ్బా ఎవడ్రైడు ఇలాంటి అమ్మాయిని లూజ్ చేసుకుంటాం అనుకున్నాను. కానీ అది నేనేం తెలిసాక చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో ఇప్పుడు నేను మాటల్లో చెప్పలేను. ఐ థింక్ ఐ మీన్ లవ్ విత్ యూ రాధిక. ఫైనల్లీ మన ఇద్దరం. అవును, మరి కావ్య? కావ్యానా? ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా ఏంటి? హ్మ్, ఓకేనా? ఆ, మరి నీ పేరు చైతు అని చెప్పావు. నా పేరు చైతు కాదు, వెంకట ఆనంద కృష్ణ చైతన్య. ఎంత పేరుంది, నువ్వు జస్ట్ కృష్ణ పట్టుకొని ఇక్కడ వరకు వచ్చేసావు.